ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. ప్రస్తుతానికి మనము హెచ్చరిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నాము. స్వామివారి రథోత్సవం జరిగింది కదా, రథోత్సవంలో అయిపోయిన తర్వాత హెచ్చరిక కార్యక్రమం మంచిగా ఉంటుందంట. ఇది తిరుపతిలో, కాంచీలో జరుగుతుందంట. మళ్ళీ ఇక్కడే తెలంగాణలో మన వరదరాజ్పూర్ టెంపుల్ ఉంది కదా, వరదరాజ స్వామి యొక్క టెంపుల్లో మాత్రమే జరుగుతుందంట ఈ హెచ్చరిక అనే కార్యక్రమము. అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్చరికల కార్యక్రమం ఉందని చెప్పి ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి. నిండిపోయింది టెంపుల్ మొత్తము. ఇదిగో చూడండి, మొత్తము ఎక్కడ చూసినా మొత్తం భక్తులే ఉన్నారు. ఇంకా బయట కూడా ఉన్నారు, నేను చూపించలేకపోతున్నా, కనబడుతుంది అనుకుంటున్నా. ఇదిగో చూడండి, ఫుల్ ఉన్నారు భక్తులు. వీళ్ళందరూ హెచ్చరికల కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చారు. చాలా బాగుంటుందంట ఈ హెచ్చరికల కార్యక్రమం. ఎక్కడ జరగదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. చూద్దాము ఎట్లుంటుంది అనేది. సో ప్రస్తుతానికి అక్కడ వెళ్ళి పూర్ణాహుతి హోమం చేయడానికి వెళ్ళారు, అది కూడా చూద్దాం మనము. ఎందుకంటే ఈ 7 రోజుల నుంచి జరిగినటువంటి హోమం ఉంది కదా, అది ఒకటి అయితే ఇప్పుడు ఇది చివరి రోజు కాబట్టి మహా పూర్ణాహుతి హోమం చేస్తారంట. క్లోజింగ్ అది కూడా చూద్దాం వెళ్ళి. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పూర్ణాహుతి హోమం జరుగుతుంది. ఇది మహా పూర్ణాహుతి హోమం అంట. సో చూద్దాం అది. ఇది పరిచయగా వశిష్ఠవారిణ. నమస్తే గణపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే శంఖచక్రధరం దేవం కిరీటాది విభూషితం తదాగ్నిస్తం భగవంతో అర్ఘ్యగంధ పుష్ప ధూపదీప మధుపర్గైరభ్యర్చయేత్ పుష్పమిదం గ్రహాణ స్వాహ. గట్టిమేళం. శ్రీ వెంకట నివాసాయ అస్తు శ్రీ సనకస్తూరి వాదనాద్వాదిదౌరతే మంగళాజాదనవరైర్మదాచార్య పురోగమై. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసినాం కదా హోమము, పూర్ణాహుతి హోమం అంటాము. ఎందుకంటే ఫస్ట్ మనము ఏదైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తామో 5 రోజులు కానీ 7 రోజులు కానివి, 9 రోజులు కానివ్వండి, 11 రోజులు అంటే వాళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఆ హోమం ఏదైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి బ్రహ్మోత్సవాల నుంచి హోమాలు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ చివరి రోజు ఇక్కడ పూర్ణాహుతి హోమం, మహాపూర్ణాహుతి హోమం చేసారు. చూసినాం కదా మనము, చాలా బాగా అనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము అక్కడ వెళ్ళిపోదాం. ఇప్పుడు హెచ్చరికలు అవుతాయి. ఇప్పుడు గుడి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు అందరూ. సో వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు. అసలు హెచ్చరికల కార్యక్రమము ఎట్లుంటుంది అనేది అడుగుదాము. చెప్పండి, హెచ్చరికలు ఎట్లుంటుంది అనేది చెప్తారు. ఇప్పుడు హెచ్చరికలు అనేటివి పెరుమాళ్ళు 4 కళ్యాణాలు చేసుకున్నందుకు అమ్మవార్లు అందరూ కలిసి స్వామివారిని ఇంట్లోకి రానియకుండా హెచ్చరించడం జరుగుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు ఆ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అందరూ చూసి తరించడంతో బాగుంటుంది చూసి. సో విన్నారు కదా, అసలు హెచ్చరికల కార్యక్రమం ఏందనేటువంటిది ముందు చూడబోతున్నాము. అందరి నోట ఇదే మాట వినబడుతుంది, హెచ్చరికల కార్యక్రమం చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. సంబంబున పెడలే అంబోరుగా గర్భాదుల అభయంబును హెచ్చరిక 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 రామ హెచ్చరిక ప్రభుడా హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక
తునిగన్ తబడా హిత దేవకి సుతుడను శ్రీలక్ష్మీనే దేవకి సుతుడను చలగుచు తలుపులు తీయవే బామ చలగుచు వాకిలి తీయవే బోలిన చల్లని దుప్పటి అటు కమరుకే మోయి కృష్ణ అటు కమరుకే మోయి చంద్రుని బోలిన తెల్లని దుప్పటి అటోయి. జై శ్రీమన్నారాయణ. ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళకు ఉండగానే ఆడవాళ్ళకైతే కంపల్సరీగా ఉంటాయి. ఆయన ఏదో ఎక్కడెక్కడ పోయించండి, ఏం చేసిండో తన దుప్పటి కాస్త కాటిక మరికే కనబడ్డది. కాసే ఆయన అడిగింది, చూసిందా? మళ్ళీ అదే చూద్దాం మనం ఇప్పుడు. నీలవర్ణని గుణములు చూచిన నిన్నెట్లు నమ్ము గుణములు చూచిన నిన్నెట్లు నమ్ము నోయి కృష్ణ నిన్నెట్లు నమ్ము నోయి చదరిన సుందర మగున ఓమున చదరిన కస్తూరి నామమి పామాన కస్తూరి నామమి లేమా శ్రీలక్ష్మీనే దేవకి సుతుడను శ్రీలక్ష్మీనే దేవకి సుతుడను చలగుచు శ్రీలక్ష్మీనే దేవకి సుతుడను చలగుచు తలుపులు తీయవే మామ చలగుచు వాకి తీయవే అందమైనని చక్కని వలువకు అందమైనని చక్కని వలువకు పసుపునంటేనే మోయి కృష్ణ పసుపునంటేనే మోయి ఎంతనే ఉండగా అంటిన పసుపదే పామాని చెక్కిలి పసుపదలేమా అన్నిటికన్నీ సరిపోజెప్పిది అన్నిటికన్నీ సరిపోజెప్పిది ఎన్ని నేర్చిన ఓయి కృష్ణ ఎన్ని నేర్చిన ఓయి. జై శ్రీమన్నారాయణ. అమ్మగారు వేసిన ప్రశ్నలన్నిటికీ అయ్యగారు సమాధానం చెప్పిండు. మళ్ళీ ఇక్కడ అందరు కూర్చోండి. దయచేసి ముఖ్యంగా మీ అందరికీ విన్నపం ఏంటంటే, ఈ కార్యక్రమాలన్నీ తిరుమలలో కొండపైన జరుగుతాయి, కానీ మనం చూడం. ఓన్లీ అర్చకులు స్టాఫ్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ వరదరాజపురంలో మీ అందరు చేసుకున్న పుణ్యం ఏంటంటే, ప్రతిది కూడా మీరు సేవించుకునే భాగ్యాన్ని ఇక్కడ అర్చక బృందం అని కల్పిస్తున్నారు. కాబట్టి ఈ కోటి జన్మల పుణ్యం. తుమ్మకృష్ణ గారి పాట 30,000 రూపాయలు తుమ్మకృష్ణ గారు 30,000 రూపాయలు. ఇది డబ్బుతోటి లెక్కలేదండి. అవసరం వస్తే బాలాపూర్లో కూడా వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా హెచ్చరికల కార్యక్రమం ఎట్లా అనిపించిందో చెప్పండి. హెచ్చరికల కార్యక్రమం తర్వాత స్వామివారి లడ్డు అంట కరెక్ట్ ముట్టుకున్నటువంటి లడ్డు అది చాలా పవిత్రమైనది కదా. సో ఆ లడ్డు వేలంపాట జరుగుతుంది, ఎవరైనా తీసుకోవచ్చు అంట. సో చూడండి, అందరూ పాల్గొంటున్నారు ప్రజలందరూ. అంటే వేలంపాట అయిపోయింది. మీ పేరేంటే? నరేంద్ర బాబు, హైదరాబాద్ అంట. తీసుకున్నారు, లడ్డు వేలంపాట అయిపోయింది. అదృష్టము స్వామివారి లడ్డు దొరికింది. చూడండి, స్వామివారి కృప ఆయన పైన ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లడ్డు వేలం పాటలో లడ్డు గెలుచుకున్నారు. చూడండి, లడ్డు వేలం పాట. సార్ చెప్పండి సార్. మీ అనుభూతి తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అనుభూతిని చెప్పండి. ఫస్ట్ టైం ఈ విధంగా నేను రావడం, దేవస్థానంలో ఇంతసేపు 4 days కంటిన్యూ ఉన్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నా 65 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోయా. చిత్రాల్లో పనిచేశాను, మేకప్ ఆర్టిస్ట్, ఎన్నో చిత్రాలు, ప్రొడ్యూసర్ సినిమాలు ఎన్నో తీసాము. ఇప్పుడు పిక్చర్ తీయబోతున్నాను. కానీ ఇవాళ జరిగిన ఈ పూజలు, ఈ రథాలు అన్నది నాకు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందకి నాకు అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ కాలంలో నేను పనిచేసిన పిక్చర్స్ కానివ్వండి, శ్రీకృష్ణ సత్య పిక్చర్స్, ఎన్నో పిక్చర్స్ వర్క్ చేశాను మేకప్ ఆర్టిస్ట్గా, టెక్నీషియన్స్గా. అది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది అనిపించిన మా గోపాలకృష్ణ మిత్రుడు, ఆయన భగవంతుడిలాగా నన్ను రండి రండి అని పిలిచి నన్ను పిలిపించారు ఇక్కడికి. వారి వల్లనే నేను ఇక్కడ రావటం జరిగిందండి. వారికి, వారి కుటుంబానికి నాకు ధన్యవాదాలు. ఈ దేవ పంతులందరూ కూడా అందరూ కూడా చాలా గొప్పగా ఇచ్చేశారు. అన్నీ నేను చూశాను.
చాలా గొప్ప అనుభూతి కలిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నజీయర్ స్వామి గారు చెప్పినట్టుగా నా వంతు కృషి ఆ రోజు అన్నాను, తప్పకుండా ఈ దేవస్థానానికి నా వల్ల అయింది, తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా లడ్డు వేలంపాటలో గెలుచుకున్నటువంటి వ్యక్తి మాటలు మనం విన్నాం కదా, ఎంత సంతోషంగా ఉందో. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఆ భగవంతుడి ఆజ్ఞ ఆయన పైన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆ లడ్డు ఆయనకు చెందాలని రాసుకుంటుంది కాబట్టి, ఆ వరదరాజ స్వామి రాసుకుంటుంది కాబట్టి ఆ లడ్డు లభించింది. సో ఇది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. సో మీరు కూడా చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు హెచ్చరికల కార్యక్రమం చూసినాం కదా. హెచ్చరికల కార్యక్రమము తిరుపతిలో మాత్రమే జరుగుతుందంట, కానీ మన వరదరాజపూర్ గ్రామంలో కూడా వరదరాజ స్వామి సన్నిధిలో హెచ్చరిక కార్యక్రమం జరిగింది. చాలా బాగా అనిపించింది కదా. ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ హెచ్చరికల కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు అసలు ఎందుకు చేస్తారనేటువంటిది స్వామివారిని అర్చకులను అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి హెచ్చరికల కార్యక్రమం యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు భగవంతుడు అమ్మవారు స్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వరదరాజ స్వామి వారి దేవస్థానంలో రథోత్సవం తర్వాత స్వామివారి వైభవాన్ని అమ్మవారు పైకి తీసుకోవాలనే ఉద్దేశం చేత ఆ స్వామివారు దశావతారాలు ఎత్తడం జరిగింది. ఆ దశావతారాల వైభవాన్ని చెప్పారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఆ గోవర్ధన గిరి పర్వతం ఎత్తిన విషయాన్ని మళ్ళీ ఇవన్నీ కూడా మనందరికి కూడా అర్థమయ్యే రీతిలో కూడా వివరించి ఈ హెచ్చరికల కార్యక్రమంలో వరదరాజ స్వామి వారిని అమ్మవారిని కూడా అర్చకులు వేంచేపు చేసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతోటి కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది. ఈ హెచ్చరికలు సేవించుకున్నట్లయితే మన జన్మ చరితార్థమవుతుంది. స్వామివారి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకొని అంటే మనమందరం కూడా ధరించాలనే ఉద్దేశం చేత ఈ హెచ్చరికల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వామి ఇప్పటి వరకు లడ్డు వేలంపాట వాడారు కదా, ఆ లడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, దాని విశిష్టత ఒకసారి చెప్తారా? ముఖ్యంగా ఈ లడ్డు ఏదైతుందో ప్రతి సంవత్సరం దేవస్థానంలోనే మళ్ళీ యాజమాన్యం వారు సిద్ధం చేస్తారు. దీన్ని స్వామికి ఆరగింపు చేసి మళ్ళీ నిన్న జరిగినటువంటి మనకి గరుడోత్సవంలో స్వామివారి చేతుల్లోపట ఈ లడ్డు పట్టుకోవడం జరిగింది. ఈ లడ్డు తీసుకున్నట్లయితే ముఖ్యంగా వివాహం కాని వారికి శీఘ్రకాలంలో వివాహం, సంతాన ప్రాప్తి గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారాభివృద్ధి గురించి, మనశ్శాంతి గురించి ఈ లడ్డు ఎవరైతే భక్తులు స్వీకరిస్తారో వాళ్ళ కుటుంబాల్లోపట అనేక సుఖాలు కూడా కలుగుతున్నాయి. చాలామంది కూడా దృష్టాంతాలు జరిగాయి. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ విశ్వాసనామ సంవత్సరంలో బ్రహ్మోత్సవంలో ఈ లడ్డు వేలం వేయడం జరిగింది. హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి భక్తులు ఈ లడ్డును స్వాధీనం చేసుకున్నారు. వారికి అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. హెచ్చరికల కార్యక్రమం కూడా చూసినాం కదా, లడ్డు వేలంపాట గొప్పతనం అవన్నీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే బలిహరణ కార్యక్రమం ఉందంట స్వామివారిది. సో ఆ కార్యక్రమం చూద్దాము, ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆ వీడియో స్టార్ట్ చేసేద్దాము. చాలా బాగుంటుందంట. ఇది ఓన్లీ తిరుపతిలో మాత్రమే జరుగుతుందంట. ఇవన్నీ తిరుపతిలో మరియు కంచిలో కూడా జరుగుతుందంట. ఈ కంచి నుంచి వస్తున్నప్పుడు స్వామివారిని నచ్చి ఇక్కడ ఉన్నారు కదా, సో అందుకే ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే కంచిలో ఎట్లయితే పూజలు జరుగుతాయి తిరుపతి కంచిలో, అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయంటే బలిహారణం ఇప్పుడు కొనసాగుతుంది. ఆ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి బలిహారణ కార్యక్రమం చెప్పిన కదా, బలిహారణ కార్యక్రమం స్టార్ట్ చేసారు చూడండి. అండమండల కోటి మండితనాభి పంకజ విస్తరో అండమండల కోటి మండితనాభి పంకజ విస్తరో అండ సంస్థ చరాచరాసుర దేవ రాక్షసకారిణ హంస రూపక విష్ణు బోధిత వేద శాస్త్ర విచక్షణ నౌమి వేద సమబ్జలోచన పాద పూజన తత్పర తత్పాద పూజన తత్పర తత్పాద పూజన తత్పరమో అండమండల కోటి మండితనాభి పంకజ విస్తరో అండ సంత చరాచరాసుర దేవ రాక్షసకారిణ హంస రూపక విష్ణు బోధిత వేద శాస్త్ర విచక్షణ నౌమి వేద సమబ్జలోచన పాద పూజన తత్పర తత్పాద పూజన తత్పర తత్పాద పూజన తత్పర తత్పాద పూజన తత్పర గోవింద గోవిందం సోదగం వైష్ణవ
వైష్ణవం బలిం గృహీత్వా తృప్తిమాసాద్య స్థానం రక్షసురోత్తమా అస్య యజమానస్య భక్తజనస్య చ. అందరూ కూడా చెప్పండి మమ్మ ఆయుకర్తారః క్షేమకర్తారః తుష్టికర్తారః పుష్టికర్తారః వృద్ధికర్తారః వరదా భవంతు అఖిల జగదభివృద్ధిరస్తు సువృష్టి సుభిక్షో భవతు దేశోయం నిరుపద్రవోస్తు సర్వే జనాః సుఖినో భవంతు. తాళం ఝన ఝన ఝంకృతి కంకణకం హన హన హంకృతి కింగిణికం ఝన ఝన ఝంకృతి కంకణకం హన హన హంకృతి కింగిణికం. మయా దత్తం సోదకం వైష్ణవం బలిం గృహీత్వా తృప్తిమాసాద్య స్థానం రక్షసురోత్తమా. యజమానస్య భక్తజనస్య చ. అందరూ కూడా చెప్పండి మమ ఆయుకర్తారః క్షేమకర్తారః తుష్టికర్తారః పుష్టికర్తారః వృద్ధికర్తారః వరదా భవంతు అఖిల జగదభివృద్ధిరస్తు సువృష్టి సుభిక్షో భవతు దేశోయం నిరుపద్రవోస్తు సర్వే జనాః సుఖినో భవంతు. తాళం అలంకృతః వైష్ణవం బలిం గృహీత్వా తృప్తిమాసాద్య స్థానం రక్షసురోత్తమా. కుముద కుముదాక్ష పుండరీకవామన శివకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠిత సాంగాయ సమ్యవారు దుర్వారుదాయ స్వాహ. సోదకం బలిం దదామి మహోత్సవే మయా దత్తం సోదకం వైష్ణవం బలిం గృహీత్వా తృప్తిమాసాద్య స్థానం రక్షసురోత్తమా. సర్వవిఘ్నదృష్టిహేతు సర్వదేవతాలకం సర్వవిఘ్నదృష్టిహేతు సర్వదేవతాలకం సర్వవిష్ణు దృష్టిహేతు సర్వవిఘ్నదృష్టి. శ్రీమన్నారాయణ ఆలయంలో ఉండే అష్టదిక్పాలకులని ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతిగా ఉంటారన్నమాట. తూర్పు దిక్కు ఇంద్ర, అలా మొదలెట్టుకుంటే ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది 8 అష్టదిక్పాలకులకు, అలాగే కుముదాది 8 గణాలు అని ఉంటాయి. కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంకువర్ణ, సర్పనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠిత అనే ఈ 8 గణాలకు కూడా బలిహరణ వేయడము అంటే ప్రసాదాన్ని బలి రూపంలో అందించడాన్ని బలిహరణ కార్యక్రమం అంటారు. పెరుమాళ్లకు నైవేద్యం అయిన తర్వాత తిరిగి ఉన్న ప్రసాదాన్ని తీసుకొని దాన్ని బలిహరణ రూపంలో ఈ చుట్టుపక్కల ఉన్న బలిపీఠ ఇంతకుముందు చూసిన స్థానంలో వారికి ఇష్టమైన తారాలతో వారికి ఇష్టమైన రాగాలతో వారి వేద మంత్రములతోని అభిమంత్రించి అర్ఘ్యపాద్యాలను సమర్పించి ఆ బలిహరణని వారికి సమర్పిస్తారు. దాన్ని భుజించి సంతృప్తులయ్యి ఇక్కడ ఆలయానికి ఆయా స్థానాల్లో ఉండి ఆయా దిక్కులలో ఉండి ఈ ఆలయ సంరక్షణను జరిపిస్తారని నమ్మకంతో ఆగమశాస్త్ర ప్రకారంలో ఉన్న వారి తాళాలను పాంచరాత్రి దివ్యాగమోక్త ప్రకారంగా చెప్పుతూ ఇక్కడ బలిహరణ వేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. సో ఫ్రెండ్స్ చూసారు కదా బలిహారం సంబంధించినటువంటిది ఏవైతే గూడు చుట్టూరా అంటే అష్టదిక్కులు ఉన్నటువంటి బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి అక్కడ బలిహారం చేసారు స్వామివారికి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మంచి టెంపుల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.